గాంధీ వల్ల స్వతంత్రం వచ్చిందా? ఇదేగా మన చిన్నప్పుడు పుస్తకాల్లో చదువుకున్నా. నా కంఠంలో ఊపిరున్నంత వరకు, చేతిలో కత్తున్నంత వరకు ఏ విదేశీయుడిని నా రాజ్యంలో అడుగు పెట్టనివ్వను అని చెప్పిన వీర నారి ఝాన్సీ రాణి లక్ష్మీబాయి పోరాటం గుర్తులేదా? మన్యం వీరుడు, సమర యోధుడు, సాయుధ సూర్యుడు, స్వతంత్ర ధీరుడు, అగ్నిపీడుగు, తూటాలు తన గుండెల్ని చీల్చినా గాని వందే మాత్రమని తన చివరి శ్వాసను కూడా విడిచిన ఆయన త్యాగం మర్చిపోదామా? అల్లూరి సీతారామరాజు గారి త్యాగం మర్చిపోదామా? స్వతంత్రం నా జన్మ హక్కు, దాన్ని సాధించి తీరుతా అని చెప్పిన లోకమాన్య బాల గంగాధర్ తిలక్ స్ఫూర్తిని విస్మరిద్దామా? మీరు నా దేహాన్ని దగ్నం చేయొచ్చు కానీ నా ఆశయాన్ని కాదు అని చెప్పిన భగత్ సింగ్ గారి దూరదృష్టిని మర్చిపోదామా? ఉరికొయ్యని ముద్దాడి భరతమాత ఒడిలో అమరత్వాన్ని పొందిన వీర పాండ్య కట్ట బ్రహ్మణ యొక్క క్షాత్రాన్ని వదిలేద్దామా? ఇలా ఎంతమంది రాజ్గురు, సుఖదేవ్, మంగల్ పాండే, తాంతియా తోపే, లాలా లజపత్ రాయ్, సుభాష్ చంద్రబోస్, ఎంతమంది మిత్రమా? సుమారుగా 3,50,000 మంది త్యాగ ధనుల సమాధుల పైన కట్టుకున్న పేరు గాంధీ. మనం గాంధీని ఎంత తలకెక్కించుకున్నామంటే అక్టోబర్ 2 గాంధీ జయంతి అని తెలుసు కానీ అదే రోజు ఒక మహానుభావుడు లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి అని చాలా తక్కువ మందికి తెలుసు మిత్రమా. లాల్ బహదూర్ శాస్త్రి గారు పాకిస్తాన్ తో యుద్ధం జరిగినప్పుడు మీకు తినడానికి తిండే లేదు, మీకు యుద్ధం ఎందుకు, పాకిస్తాన్ తో రాజీ పడండి అని ప్రపంచం మనల్ని వెక్కిరించిన రోజున భూక్ సే మరెంగే మగర్ అపమాన్ కాకానా నహి కాయింగే అని అంటారు. అంటే అవసరమైతే ఆకలితోనైనా చస్తాం గాని అవమానపూడు తినమని చెప్పి జై కిసాన్ జై జవాన్ అనే నినాదం చెప్పి ప్రజలని సంఘటితం చేసి పాకిస్తాన్ తో యుద్ధాన్ని గెలిచి భారతదేశ సార్వభౌమత్వాన్ని నిలబెట్టిన లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతిని అక్టోబర్ 2న చాలా ఘనంగా జరుపుకుందాం మిత్రమా. మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత మాజీ బ్రిటిష్ ప్రధాని క్లెమెంట్ అట్లే ఒకసారి మన దేశానికి విజిట్ వచ్చినప్పుడు పిబి చక్రవర్తి గారు అని వెస్ట్ బెంగాల్ గవర్నర్, ఆయనతో ప్రైవేట్ కన్వర్జేషన్ లో చక్రవర్తి గారు అడుగుతారు, వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ మహాత్మా గాంధీ ఇన్ క్విట్ ఇండియా మూవ్మెంట్ అని అడిగినప్పుడు అట్లే గారు దాని సమాధానంగా ఇలా సార్కాస్టిక్ నవ్విచ్చి మీన్ని ఇమ్మాల్ అంటాడు. మిన్ని ఇమ్మల్, మరి ఎవరి వల్ల స్వాతంత్రం ఇచ్చి వెళ్ళిపోయారు మీరు, మేము ఎలా సాధించుకున్నామని అంటే అప్పుడు అట్లే ఒక సమాధానం చెప్తాడు, ఒక పేరు చెప్తాడు, సుభాష్ చంద్రబోస్ అని. సుభాష్ చంద్రబోస్ గారు ఐఎన్ఏ ఇండియన్ నేషనల్ ఆర్మీని జపాన్ లో స్థాపించి 60,000+ సోల్జర్స్ తో బ్యాటిల్ చేస్తారు బ్రిటిష్ వాళ్ళతో. అటు ఇంపాల్, కోహిమా ఇటు నుంచి బ్యాటిల్ చేస్తున్నప్పుడు బ్రిటిష్ వాళ్ళ వెన్నులో వణుకు పుడుతుంది. దీన్ని స్ఫూర్తిగా తీసుకొని 1946లో నావీ రివోల్ట్ చేస్తారు. దాని తర్వాత భయపడి పారిపోతే బ్రిటిష్ వాళ్ళ పరువు పోతుందని వాళ్ళు మనకు స్వాతంత్రం ఇచ్చాం అని గొప్పలు చెప్పుకుంటారు. ఇంతటి చరిత్రను వదిలేసి బోసినవ్వుతో శాంతి చర్చలతో వచ్చింది స్వాతంత్రం అనుకోవడం మన దౌర్భాగ్యం. మనకి స్వతంత్రం రావడానికి ఎంత కష్టపడితే స్వాతంత్రం వచ్చింది, ఈ డెమోక్రటిక్ కంట్రీలో బతకాలంటే అప్పుడు ఎంత త్యాగాలు చేస్తే మనకు స్వతంత్రం వచ్చిందని తెలిస్తే అకౌంటబిలిటీ పెరుగుతుంది. యాజ్ ఎ ఇండివిజువల్ పర్సన్ వాట్ హ్యావ్ టు కాంట్రిబ్యూట్ టు ద నేషన్ అనే రెస్పాన్సిబిలిటీ పెరుగుతుంది. డెమోక్రసీ యొక్క వాల్యూ తెలుస్తుంది, ఫ్రీడమ్ యొక్క వాల్యూ తెలుస్తుంది. అందు గురించి చరిత్ర తెలుసుకోవాలంటది కానీ ఏదో వేరేల మీద హేట్రేట్ గురించి కాదు. ఈ దేశం నాదనడం ఎప్పటిదో పాత మాట, ఈ దేశం నేననడం ఈ నవ కవితా సూక్తం. భారత్ మాతాకి జై.